హలో! నమస్తే అందరికి. నేను మీ రమేష్. సో, ఈరోజు ఎస్‌బీఐ నుంచి పీఓ పోస్టులనేవి రిలీజ్ అయినాయి. సో, దీని గురించి మనం డిస్కస్ జేసుకుందాం. సో, ఎవరైతే నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ జేయండి. మర్చిపోకండి ప్లీజ్. మీరు లైక్ జేస్తేనే ఈ వీడియో చాలా మందికి ఫార్వర్డ్ అయితది. సో, రీసెంట్‌గా 2024లో బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా హ్మ్, అని గ్లోబల్ ఫైనాన్సోళ్ళు ఎస్‌బీఐని రికాగ్నైజ్ జేషిర్రు. సో, మనం ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏమేం గావాలో దీనికి. అండ్ అంతకంటే ముంగట మనం వేకెన్సీస్ గురించి చూసుకుందాం. వేకెన్సీస్ ప్రకారం ఇది కేటగరీ వైస్‌గా వేకెన్సీస్ అనేవి రిలీజ్ జేశారు. సో, జనరల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అండ్ మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీసో అవి గూడున్నాయి. సో, రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకుంటే ఎస్సీకేమో 75 ఉన్నాయి. అండ్ ఎస్టీకేమో 37. ఓబీసీ వాళ్ళకేమో 135 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 50 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ యూఆర్ వాళ్ళకేమో 203 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 500 వేకెన్సీస్ దీనికున్నాయి. మళ్ళీ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నోళ్ళకేమో 5 ఏమో ఎస్సీ వాళ్ళకున్నాయి. 36 ఏమో ఎస్టీ వాళ్ళకున్నాయి. సో, టోటల్‌గా చూసుకొని టోటల్ వేకెన్సీస్ ఎస్సీ వాళ్ళకేమో 80 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకేమో 73 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకేమో 135 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 50 ఉన్నాయి. యూఆర్ వాళ్ళకేమో 203 ఉన్నాయి. మొత్తం 541 పోస్ట్ అనేవి రిలీజ్ చేశారు. సో, కేటగరీ అందరికీ తెలిసిందే ఏ కేటగరీనో. సో, దాని ప్రకారమే వాళ్ళిచ్చారు. సో, షెడ్యూల్ ఇది జనరల్‌గా యాక్చువల్లీ ఇది నిన్న రిలీజ్ అయింది. 24/6/2025. సో, ఇది నెక్స్ట్ మంత్ 14థ్ జులైకేమో ఇది క్లోజ్ అయితది. సో, పేమెంట్ ఫీజ్ ఏమో 24 నుంచి 14 లోపటే కట్టుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఏమో థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఆఫ్ జులైలో అయితే వస్తది మనకి. ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రీమియర్లీ టెస్ట్ ఏమో జూలై ఆర్ ఆగస్ట్‌లో ఉంటదండి. అండ్ దాని రిజల్ట్ ఏమో ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ ఏమో ఆగస్ట్ అయినా, సెప్టెంబర్‌లో అయినైనా ఒస్తది. సో, దాని తర్వాత ఫేజ్ 2 ఎగ్జామ్స్ అయితాయి. మెయిన్ ఎగ్జామ్ అన్నమాట. సో, అది సెప్టెంబర్‌లో అయిపోతది. సో, సెప్టెంబర్ ఆహ్, లేదా అక్టోబర్‌లో ఏమో దాని రిజల్ట్స్ ఒస్తాయి. దాని తర్వాత మనకు కాల్ లెటర్ అనేది ఇష్యూ అయితది. సెప్టెంబర్‌లో అయినా, అక్టోబర్‌లో. సారీ అక్టోబర్ అయినా, నవంబర్‌లో కాల్ లెటర్ ఇష్యూ అయితది. దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటది మనకు అక్టోబర్ అయినా, నవంబర్‌లో అయినా. సో, దాని తర్వాత ఇంటర్వ్యూ, ఇక గ్రూప్ ఎక్సర్‌సైజ్ దీని గురించి తెలుస్తది. మళ్ళా ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి మన ఇయర్ ఎండ్ లోపట అయిపోతది. నవంబర్ అయినా, డిసెంబర్ అయినా. సో, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కేమో జూలై, ఆగస్ట్‌లో 2025 లోనే ఇవన్నీ అయిపోతాయి. డౌన్‌లోడ్ ఆఫ్ కాల్ లెటర్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవన్నీ. సో, దీనికి మనకి ఏమేమి అంటే ఏజ్ ఎంత కావాలి? సో, ఏప్రిల్ 1 వరకు 21 ఇయర్స్ కంటే తక్కువుండొద్దు. అండ్ 30 ఇయర్స్ కంటే ఎక్కువుండొద్దు. సో, ఏప్రిల్ 1 వరకు. సో, దీనికి గూడా రిలాక్సేషన్ పీరియడ్ అనేది ఉంటది. సో, ఇప్పుడు జూసుకుంటే ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే 33 ఉన్నా ఏం గాదు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 5 అంటే 35 ఉన్నా ఏం గాదు ఏజ్. రిలాక్సేషన్ పీరియడ్ అంటే ఇవి. సో, ఇగ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి దాంట్లో యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 10 అంటే 40 ఇయర్స్ ఉన్నా ఏం గాదు. మరి ఓబీసీ వాళ్ళకేమో నియర్లీ 43 ఉన్నా ఏం గాదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 45 ఉన్నా కూడా ఏం గాదు. సపోజ్ ఎక్స్ సర్వీస్ మాన్, కమిషన్ ఆఫీసర్ ఇలాంటోళ్ళుంటారు గదా! వీళ్ళ వీళ్ళకేమో 5 ఇయర్స్ అంటే నియర్లీ 35 దాకా ఉండొచ్చు. సో, ఇదండి ఏజ్ పీరియడ్ ఓళ్ళకి గూడా ఇది. సో, ఇంకా మనం ఇంకా దెలుసుకుంటే బ్లైండ్, విషన్ ఇవి నార్మల్‌గానే ఉంటది. ఇన్‌సైడ్స్, లోవర్స్. ఓకే.
నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్స్ సిలబస్ ఏంది అవి గూడా తెలుసుకుందాం. గైడ్‌లైన్స్ ఆఫ్ యూజింగ్ స్క్రైబ్ అండ్ ఇది సెలక్షన్ ప్రొసీజర్. మొత్తం 3 ఫేజ్‌లుంటాయంట సెలక్షన్ ప్రొసీజర్‌లో. సో, ఫస్ట్ ఆల్రెడీ చెప్పాం గదా! ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయితాయి. ఇదేమో 100 మార్క్స్‌కుంటది. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించేమో 40 క్వెషన్స్ ఒస్తది. దాని తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏమో 30 మార్క్స్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఏమో 30 మార్క్స్. మొత్తం 100 మార్క్స్ ఉంటాయి దీనికి. సో, మొత్తం ఈ మూడిటికేమో 1 అవరే టైమ్ ఉంటది. 20, 20, 20 మినిట్స్. ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది. దీని గురించి. సో, ఇక్కడ జూసుకోండి. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే. దీంట్లో కట్ ఆఫ్స్ అనేవి ఉండవు. దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ అయితాయి. అది కండక్టెడ్ ఆన్‌లైన్ అంట. దానికి 200 మార్క్స్ ఉంటాయి. ఇగ చూసుకోండి 200 మార్క్స్ ఎలానో. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ దీనికి 40 క్వెషన్స్ ఉంటాయి. మార్క్స్ ఏమో 60. దీనికి టైమ్ వచ్చేసరికి 50 మినిట్స్ ఇస్తారు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ దీనికేమో 30 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్ 45 మినిట్స్‌లో రాయాలి. జనరల్ అవేర్‌నెస్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఏమో దీనికి 60 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్. అండ్ దీనికొచ్చేసరికి 45 మినిట్స్. ఎందుకంటే ఇది జనరల్ అవేర్‌నెస్ గురించి, మన ఎకానమీ గురించి, బ్యాంకింగ్ నాలెడ్జ్ దీని గురించే అంటే బయట జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి దీనికి అంత ఎక్కువ టైమ్ ఇయ్యరు. ఇగ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మళ్ళా దీంట్లో చూసుకుంటే 40 క్వెషన్స్ అడుగుతారు. 20 మార్క్స్ ఇస్తారు. అంటే ఒక క్వెషన్ హాఫ్ మార్క్ లాగా. సో, దీనికి 40 మినిట్స్ ఇస్తారు. ఇది మొత్తం 3 అవర్స్ అయితది. దీనికి 200 మార్క్స్ ఇస్తారు. మొత్తం టోటల్ ఆఫ్ క్వెషన్స్ 170. సో, డిస్క్రిప్టివ్ పేపర్ అనేది గూడా ఉంటది. దీనికొచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ రిపోర్ట్స్ అండ్ సిట్యుయేషన్ అనాలిసిస్ అండ్ థీసిస్ రైటింగ్. దీనికి 3 క్వెషన్‌లుంటాయి. సో, మార్క్స్ వచ్చేసరికి 50. మనమేమో 30 మినిట్స్‌లో రాయాలి. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈమెయిల్స్ అంటే మనం ఈమెయిల్ ఎలా పంపిస్తాం? ఇగ మనం లీవ్ లెటర్ లెక్క. అప్పట్లో మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాంగానే లాస్ట్‌కి ఒక రైట్ ఎ లెటర్ అనంగానే మనం ఈమెయిల్ ఎలా పంపిస్తామో రాస్తామా? అలాంటివి 3 క్వెషన్స్ అనేది ఉంటాయి దీంట్లోకెళ్ళి. సో, ఇది ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ గురించి. సో, ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3 మెయిన్ ఎగ్జామ్‌లో కట్ ఆఫ్ అనేది ఉంటదండి. అయితే ఈచ్ క్యాండిడేట్ హావ్ టు స్కోర్ మినిమమ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్. లైక్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 and descriptive paper individually in main exam. Depending upon number of vacancies available, section selection cutoff will be decided. సో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని ద్వారానే కట్ ఆఫ్ అనేవి జరుగుతాయంట. సో, కేటగిరీ వైస్ మెరిట్ లిస్ట్ హాస్ బీన్ డ్రాన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్టింగ్ అప్ టు 3 టైమ్స్ కేటగిరీ షార్ట్ లిస్ట్ మినిమం అగ్రేషన్ స్కోర్. అయితే వాళ్ళు కేటగిరీ వైస్‌గానే వాళ్ళు మినిమమ్ స్కోర్ అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. దాని ప్రకారమే మనకొచ్చిందా? రాలేదా? అది అప్పుడే జనరల్‌గా చూసుకోవాలి. సో, ఇది సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పాను గదా! దీనికి గూడా మార్క్స్ అనేవుంటాయి. సో, పర్సనాలిటీ ప్రొఫైలింగ్, షార్ట్ లిస్ట్ ఫైండింగ్ ద టెస్ట్ మే బి ప్లేస్. అయితే ఎవరైతే సైకోమెట్రిక్ టెస్ట్ పాస్ అయితారో వాళ్ళేమో గ్రూప్ 2కి 20 నెక్స్ట్ టెస్ట్ ఉంటది. గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కి దాని తర్వాత ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ 50 మార్క్స్. సో, ఇది ఇది ఫేజ్ 3లో జరిగేది. సో, దీని తర్వాత ఫైనల్ సెలక్షన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ నార్మలైజేషన్ మార్క్ అనేది తీస్తారు. మాక్సిమం మార్క్స్ 250 అయితే 75 వచ్చేటట్టు. దీంట్లో గ్రూప్‌లో అయితే 50 ఉంటే 25 వచ్చేటట్టు చూసుకోవాలి. మొత్తం టోటల్ 300కి 100 వచ్చిన మెరిట్ లిస్ట్ కిందకే ఎళ్తది. సో, రిజల్ట్ పబ్లికేషన్ విల్ బి ఆన్ ద బ్యాంక్ వెబ్‌సైట్‌లోనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, ఇది ఇప్పటివరకు దీని గురించి ఆహ్, సిలబస్ అండ్ మార్క్స్ గురించి తెలుసుకున్నాము.
సో, హౌ టు అప్లై అనేది ఆన్‌లైన్ అండి. డైరెక్ట్ మీకు దగ్గరలో ఉన్న మీ సేవకెళ్ళి ఇగో లేదా మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటే దీనికెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీరు. ఈ వెబ్‌సైట్‌కెళ్ళి టీటీపీఎస్ ఎస్‌బీఐ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ అనే దానికి. ఇగ రిజిస్ట్రేషన్, ఇగ పేమెంట్స్ గురించి చూసుకుందాం. ఇక బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవన్నీ మనం అక్కడ నార్మల్‌గా మీ సేవకెళ్తేనే ఓ 50 రూపీస్‌లోనే వాళ్ళే చేసేస్తారు. మన ఫీజ్ సెపరేట్‌గా చూసుకొని. ఇగ మన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనం ఇక్కడ తెలంగాణ గాబట్టి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో గూడా జూసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇవి ప్రీ ఎగ్జామినేషన్‌కి, ప్రిలిమినరీ ఎగ్జామ్‌కి అండ్ మెయిన్ ఎగ్జామ్‌కొచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఈ 4 సెంటర్స్. సో, ఇది అండి ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్స్. అండ్ ఇక్కడ అప్లికేషన్ విల్ బి 750 అంట ఫర్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ క్యాండిడేట్స్ అండ్ నిల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే వీళ్ళకి ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి గూడా ఇది మంచి అవకాశమే. అప్లై చేసుకుని ఫీజెస్ అనేది ఏముండవు. అప్లికేషన్ వన్స్ పెయిడ్ ఇట్ విల్ నాట్ బి రిఫండెడ్ టు ఎనీ అకౌంట్ ఆర్ నాట్ ఇట్ బి హెల్డ్ ఇన్ రిజర్వేషన్. సో, ఒకసారి కడితే ఇగ ఏ అకౌంట్‌కి ఎళ్ళవన్నమాట. సో, ఇది ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మీరు ప్లీజ్ ఈ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి కొంచెం. అండ్ ఇది మెయిన్ వెబ్‌సైట్ అండి. చూసుకోండి. ఇక్కడ మెయిన్ వెబ్‌సైట్. మీరు ఓన్‌గా అప్లై చేసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టాలి. ఇక్కడ చూడండి. మన నేమ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్. దాని తర్వాత డీటెయిల్స్ ఇయ్యాలి. ప్రివ్యూస్ చేసి కొంచెం ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! మన ఆహ్, 10థ్ అండ్ మన ఫోటో డాక్యుమెంట్స్ అవి అవి చేసేసి లాస్ట్ పేమెంట్ చేసేయాలి. సో, ఎవరైతే ఇగ బయోమెట్రిక్ దీనికుంటది. సో, ద ఆహ్, సో, మీ సేవకెళ్ళడమే బెస్ట్ అని నా ప్రిఫరెన్స్. లేకపోతే మీరిక్కడ మీ దగ్గర బయోమెట్రిక్‌ది ఉంటే మీరిక్కడ ఇంటికాడే అప్లై చేసుకోవచ్చు. సో, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ.